సంపూర్ణ రామాయణం ఉత్తరకాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2025వ సంవత్సరము ఉత్తరకాండము 61వ సర్గ ఈ బ్రాహ్మణుల మాటలు వినిన రాముడు మీరు ఏమీ దిగులు చెందనవసరం లేదు ఈ క్షణం నుండి మీకు భయం నుండి విముక్తి కలిగిస్తాను మీ భయకారణం చెప్పండి అని అన్నాడు అప్పుడు ఆ మునులు రామునితో ఇలా అన్నారు రామా పూర్వము కూతయుగములో మధువు అనే దైత్యుడు ఉండేవాడు ఆ మధువు బ్రాహ్మణులను పూజించేవాడు ధర్మాత్ముడు దేవతలకు ప్రీతిపాత్రుడు మంచి పరాక్రమవంతుడు అతని గుణగణములకు మెచ్చి రుద్రుడు అతనికి ఒక వరం కూడా ఇచ్చాడు రుద్రుడు అతనికి ఒక దివ్యమైన ప్రతిభావంతమైన శూలమును ఇచ్చాడు నీ సత్యనిష్టను ధర్మనిరతిని చూచి నీకు ఈ శూలమును బహూకరిస్తున్నాను నీవు ఎప్పటిదాకా దేవతలను బ్రాహ్మణులను ద్వేషించవో అప్పటిదాకా ఈ శూలము నీ దగ్గర ఉంటుంది నీలో దేవ బ్రాహ్మణ ద్వేషము మొదలైననాడు ఈ శూలము నీ దగ్గర నుండి మాయమై నా దగ్గరకు చేరుతుంది నీవు ధర్మంగా న్యాయంగా ఉన్నంతకాలము నిన్ను ఎవరైనా అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా ఎదిరిస్తే ఈ శూలం వాడిని భస్మం చేస్తుంది అని శూలాన్ని రుద్రుడు మధువుకు ఇచ్చాడు అప్పుడు మధువు రుద్రునికి నమస్కరించి ఇలా అన్నాడు ఓ దేవదేవా ఈ శూలము నాకే కాదు మా తరతరాలకు మా వంశములోనే ఉండేటట్టు వరం ప్రసాదించు అని అడిగాడు అది సంభవం కాదు కాని నీవు అడిగావు కాబట్టి నీ తరువాత నీ కుమారునికి మాత్రమే చెందుతుంది ఈ శూలము నీ కుమారుని చేతిలో ఉన్నంతకాలము అతనిని కూడా ఎవరూ ఎదిరించలేరు చంపలేరు అని వరం ఇచ్చాడు రుద్రుడు ఈ ప్రకారంగా రుద్రుని వలన అత్యంత మహిమగల శూలమును పొందిన మధువు ఒక దివ్యమైన భవనమును నిర్మించుకున్నాడు ఆ మధువు భార్య పేరు కుంభీనసి మధువుకు కుంభీనసికి లవణుడు అనే కుమారుడు జన్మించాడు వాడు మధువు మాదిరి ధర్మాత్ముడు కాడు పరమ దుర్మార్గుడు బాల్యము నుండి అతడు బ్రాహ్మణులను బాధించేవాడు అందరినీ హింసించేవాడు కుమారుని దుర్మార్గాలకు మధువుకు కోపం వచ్చేది కాని పుత్రవ్యామోహంతో ఏమీ అనేవాడు కాదు రుద్రుడు తనకు ఇచ్చిన శూలమును తన కుమారుడు లవణుడికి ఇచ్చి దాని మహిమలను కుమారుడికి చెప్పి మధువు వరుణలోకమునకు వెళ్ళిపోయాడు లవణుడు అసలే దుర్మార్గుడు దానికి తోడు అజేయమైన శూలము అతని చేతిలో ఉంది అతని దుర్మార్గాలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి అతడు ఋషులను మునులను బ్రాహ్మణులను బాధించసాగాడు ఓ రామా మీరు మమ్ములను ఆ లవణుడి నుండి రక్షించాలి నీ దగ్గరకు రాకముందు మేము చాలామంది రాజుల దగ్గరకు పోయి రక్షణ కల్పించమని అడిగాము కాని ఏ రాజు లవణుడికి భయపడి మమ్మల్ని రక్షించడానికి ముందుకు రాలేదు నీవు రావణుడు అనే రాక్షసుని సంహరించినట్టు విని మీ దగ్గరకు వచ్చాము నీవే ఈ కార్యమును నెరవేర్చుటకు సమర్థుడవు అన్న నమ్మకంతో వచ్చాము ఈ భూలోకములో మమ్ములను రక్షించేవాడు నీవు తప్ప మరొకడు లేడు తరువాత నీ ఇష్టం అని చెప్పి మౌనం వహించారు ఆ మునులు ఓ మహారుషులారా ఆ లవణుడు ఎక్కడ ఉంటాడు వాడి ఆహార అలవాట్లు ఏమిటి వాడు ఎక్కడెక్కడ తిరుగుతుంటాడు ఏం పనులు చేస్తుంటాడు వివరంగా చెప్పండి అని అడిగాడు ఆ ఋషులు లవణుడి గురించి ఇలా చెప్పారు వాడు మాంసాహారి అన్ని రకములైన ప్రాణులను చంపి తింటాడు ఎక్కువగా మునులను బాధిస్తుంటాడు వాడు అతి క్రూరుడు వాడు ఉండేది మధువనంలో వాడికి అది ఇది అని లేదు జంతువులను మనుషులను చంపి తింటాడు అని అన్నారు ఆ ఋషులు రాముడు వారికి అభయం ఇచ్చాడు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 61వ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ ఉత్తరకాండము 62వ సర్గ తరువాత రాముడు తన సోదరులను చూచి ఇలా అన్నాడు మీలో ఎవరు లవణుని చంపగలరు భరతుడా లేక శత్రుఘ్నుడా అని అన్నాడు వెంటనే భరతుడు అన్నయ్య
వాడిని నా పాలబడనివ్వండి, వాడిని నేను చంపుతాను అని అన్నాడు భరతుడు. వెంటనే శత్రుఘ్నుడు లేచి, అన్నయ్యా భరతుడు మీరు లేని రోజుల్లో ఈ రాజ్యభారము వహించి అలసిపోయాడు. ఇంకా ఆయనను ఈ యుద్ధాలతో కష్టపెట్టకండి, ఆయనకు విశ్రాంతినివ్వండి. ఆ లవణుని నేను చంపుతాను, ఆ అవకాశం నాకు ఇవ్వండి అని అన్నాడు. ఆ మాటలకు రాముడు ఎంతో సంతోషించాడు. శత్రుఘ్న, ఆ ప్రకారమే కానిమ్ము, నీవు ఆ లవణుని చంపు, నిన్ను ఆ మధునగరమునకు రాజుగా చేస్తాను. ఒక రాజ్యమును జయించిన తరువాత ఆ రాజ్యమునకు పాలకుడిని నియమించకపోతే జయించిన వాడికి నరకం తప్పదు. అది కాకుండా నీవు కూడా నీ పరాక్రమముతో సామర్థ్యముతో ఒక రాజ్యము ఏర్పరుచుకున్నట్టు అవుతుంది. అదే వీరుడి లక్షణము. అన్న కష్టపడకూడదు అన్న నీ భావన ఎంతో శ్లాఘనీయము. నీవు లవణుని జయించి వాడిని సంహరించి ఆ రాజ్యమును స్వాధీనం చేసుకో. యమునా నదీ తీరంలో ఉద్యానవనములను సుందరమైన నగరములను నిర్మించు. ఇక్ష్వాకుల రాజ్యమును విస్తరించు. మధునగరాన్ని పాలించు. నీ విజయవార్త విని నేను తమ్ములు వశిష్ఠుడు మొదలగు వారు వచ్చి నీకు పట్టాభిషేకమును జరిపిస్తాము అని అన్నాడు రాముడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 62వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఉత్తరకాండము 63వ సర్గ. రాముడు తనను పొగుడుతూ ఒక రాజ్యానికి రాజును చేస్తానంటే శత్రుఘ్నుడు కొంచెం సిగ్గుపడ్డాడు. అన్నయ్యా, నేను అందరిలోకి చిన్నవాడిని, కేవలం లవణుడిని సంహరిస్తాను అన్నాను. కాని నన్ను రాజును చెయ్యడం ఏమిటి? నాకన్నా పెద్దవాళ్లు ఉన్నారు కదా. పెద్దవాళ్లు ఉండగా చిన్నవాళ్లు పట్టాభిషిక్తులు కావడం ధర్మమా? కాని నీ ఆజ్ఞ తప్పక పాటిస్తాను. లవణునితో యుద్ధం చేస్తాను. కాని నాకన్నా ముందు భరతుడు లవణుని చంపుతాను అన్నప్పుడు నేను మధ్యలో అడ్డుకోవడం పొరపాటు. ఈ అవకాశము భరతుడికి ఇవ్వకుండా నేను లవణుడిని చంపుతాను అనడం నేను చేసిన తప్పు. అన్న మాటలకు ఎదురు చెప్పకూడదు అని తెలిసి కూడా నేను భరతుని మాటలకు విరుద్ధంగా మాట్లాడాను. ఒకసారి భరతుని మాటలను కాదని నేను లవణుణ్ణి చంపుతాను అని తప్పు చేశాను. ఇప్పుడు నీ మాటను కూడా కాదని మరొక తప్పు చేయను. నీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాను అని అన్నాడు శత్రుఘ్నుడు. అతని మాటలు విన్న రాముడు లక్ష్మణునితో భరతునితో ఇలా అన్నాడు. లక్ష్మణ, భరత, శత్రుఘ్నుని పరాక్రమము నాకు తెలియను. అతడు లవణుని చంపగలడు. కాబట్టి ఇప్పుడే ఇక్కడే శత్రుఘ్నునికి పట్టాభిషేకం జరిపిస్తాను. తగిన సంభారములను తీసుకుని రండి. వశిష్ఠుని ఋత్విక్కులను పిలిపించండి అని ఆదేశించాడు. విభీషణుడికి కూడా రావణ సంహారం ముందే లంకకు పట్టాభిషిక్తుని చేశాడు కదా. రాముడు ఏదైనా సంకల్పిస్తే దానికి తిరుగు ఉండదు. శత్రుఘ్నుని మధు నగరమునకు పట్టాభిషిక్తుని చేయడానికి ఏర్పాట్లు చకాచకా సాగిపోయాయి. రాముడు శత్రుఘ్నుని మధునగరమునకు రాజుగా పట్టాభిషిక్తుని చేశాడు. అయోధ్యానగర పౌరులు ఈ పట్టాభిషేక మహోత్సవమును చూచి మహదానందభరితులయ్యారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఇంకా ఇతర రాజమాతలు, అంతఃపుర కాంతలు శత్రుఘ్నునికి మంగళహారతులు ఇచ్చారు. శత్రుఘ్నుడు మధునగరానికి పట్టాభిషిక్తుడు అయ్యాడు అన్న వార్త తెలిసిన మహారుషులు ఇంక లవణుని చావు తథ్యం అని అనుకున్నారు. అప్పుడు రాముడు శత్రుఘ్నుడిని చూచి ఇలా అన్నాడు. శత్రుఘ్న, నీకు నా శుభాకాంక్షలు. నీవు లవణాసురుని మీదికి యుద్ధానికి వెడుతున్నావు. వాడి దగ్గర ఒక దివ్యమైన శూలం ఉంది. దానికి దీటుగా నేను నీకు ఒక దివ్యమైన అస్త్రమును ఇస్తున్నాను. ఇది శత్రువులను నాశనం చేస్తుంది. దీనితో లవణాసురుడిని సంహరించు. కల్పాంతమున శ్రీమహావిష్ణువు మహాసముద్రములో పడుకొని ఉన్నప్పుడు ఆయనకు రక్షణగా ఈ అస్త్రము సృష్టించబడింది. దీని దేవతలు కాని దానవులు కాని చూడలేరు. ఎల్లప్పుడూ ఈ అస్త్రము అదృశ్య రూపంలో ఉంటుంది. శ్రీమహావిష్ణువు మధు కైటభులను చంపడానికి, రాక్షస సంహారానికి ఈ అస్త్రమును సృష్టించాడు. ఈ అస్త్రముతో మధు కైటభులు అనే రాక్షసులను చంపి ఈ లోకాలను సృష్టించాడు విష్ణువు. నేను రావణునితో యుద్ధం చేసే సమయంలో ఈ అస్త్రమును ప్రయోగిద్దామని అనుకున్నాను. కాని ఈ అస్త్రమును ప్రయోగిస్తే విపరీతంగా ప్రాణనష్టము సంభవిస్తుంది. కేవలం రావణుని గురించి అమాయకులైన రాక్షసులను చంపడం ఇష్టం లేక ఈ అస్త్రమును రావణుని మీద ప్రయోగించలేదు.
నేను సేకరించిన సమాచారము ప్రకారము లవణుడు తనకు తండ్రి వలన లభించిన పరమేశ్వరదత్త శూలమును పూజా గృహములో భద్రపరిచి నిత్యము పూజలు చేస్తూ ఉంటాడు. దానిని బయటకు తీయడు. ఎవడైనా తనను ఎదిరించినప్పుడు, తనతో యుద్ధానికి వచ్చినప్పుడు మాత్రమే ఆ శూలమును ధరించి శత్రువులను చంపుతాడు. తాను ఆహారము కొరకు బయటకు వెళ్లేటప్పుడు కూడా దానిని పూజా మందిరములో భద్రపరిచి బయటకు వెళుతాడు. ఆ దివ్యమైన శూలము అతని చేతిలో లేకపోతే అతనిని సులభంగా చంపవచ్చును. కాబట్టి నీవు ఆయుధములను ధరించి లవణుడు ఆహారము కోసరము బయటకు వెళ్లగానే అతని నగరద్వారము దగ్గర పొంచి ఉండు. అతడు ఆహారమును సేకరించుకుని తిరిగి వచ్చినప్పుడు అతనితో యుద్ధానికి తలపడు. లవణుడికి లోపలికి వెళ్లి శూలమును తెచ్చుకునే వ్యవధి ఇవ్వకు. అతడు తన మందిరములోనికి ప్రవేశించక ముందే అతనితో యుద్ధము చేసి సంహరించు. మరొక విధంగా అతనిని చంపడం అసాధ్యము. పరమేశ్వరుని శూలమును జయించడం ఎవరి తరము కాదు అని చెప్పాడు రాముడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 63వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 64వ సర్గ. ఆ ప్రకారంగా రాముడు శత్రుఘ్నునికి లవణాసురుని ఎలా చంపాలో వివరంగా చెప్పాడు. శత్రుఘ్నునికి సాయంగా గుర్రాలు, 2000 రథాలు, 100 ఏనుగులు ఇంకా కాల్బలము పంపాడు. రాముడు సైన్యమును పోషించడానికి అతని వెంట 1,00,000 బంగారు నాణెములు కల బండ్లను పంపాడు. వినోదము కొరకు అనేక మంది నర్తకిమణులను పంపాడు. రాముడు శత్రుఘ్నునకు మరొక విషయం కూడా చెప్పాడు. శత్రుఘ్న, ముందు సైన్యాన్ని పంపు. ఆ సైన్యము ఎవరిదో తెలియనీయకు. తరువాత నీవు వెళ్ళు. నీవు లవణుని మీదికి దండయాత్రకు వస్తున్నట్టు లవణునికి తెలియనివ్వకు. వాడికి నీ మీద ఎటువంటి అనుమానము రానీయకు. అప్పుడే వాడిని నీవు చంపగలవు. ఒకసారి వాడికి నీవు ఎవరో తెలిస్తే నిన్ను బతుకనివ్వడు. ఇప్పుడు గ్రీష్మఋతువు, వర్షఋతువు ప్రారంభం కాగానే అతనిని చంపడానికి బయలుదేరు. నీ సైన్యములను గ్రీష్మఋతువులోనే గంగానదిని దాటించు. వర్షములు మొదలైతే గంగానదిని దాటడం కష్టం. నీ సైన్యమును గంగానది తీరంలో విడిది చేయించు. నువ్వు ఒంటరిగా వాడి దగ్గరకు వెళ్ళు. అవసరం అయితే నీకు సాయంగా నీ సైన్యం వస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే గాని నీవు వాడిని చంపలేవు అని పలికాడు రాముడు. రాముని మాటలను శ్రద్ధగా విన్నాడు శత్రుఘ్నుడు. వెంటనే తన సేనాధిపతులను పిలిచాడు. వారికి రాముడు చెప్పిన సూచనలు అన్నీ ఇచ్చాడు. ముందు సైన్యమును పంపాడు. శత్రుఘ్నుడు తన తల్లులు అయిన కౌసల్య, కైకేయి, సుమిత్రల ఆశీర్వాదము తీసుకున్నాడు. కులగురువు వశిష్ఠుల వారికి నమస్కరించి ఆయన ఆశీర్వాదము తీసుకున్నాడు. రాముడికి నమస్కరించాడు. ముందు తన సేనలను పంపి వారి వెంట తను కూడా బయలుదేరాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 64వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 65వ సర్గ. శత్రుఘ్నుడు మధుపురానికి వెళుతూ 2 రోజుల ప్రయాణం తరువాత మార్గ మధ్యలో గంగానదీ తీరంలో ఉన్న వాల్మీకి ఆశ్రమానికి వెళ్లాడు. శత్రుఘ్నుడు వాల్మీకి మహర్షికి నమస్కరించి తాను ఆ రాత్రికి వాల్మీకి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోవడానికి అనుమతి కోరాడు. వాల్మీకి మహర్షి శత్రుఘ్నుని సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యము పాద్యము సమర్పించాడు. శత్రుఘ్నునితో ఇలా అన్నాడు. శత్రుఘ్న, ఈ ఆశ్రమము ఇక్ష్వాకుల పాలనలో ఉంది. కాబట్టి ఇది నీ ఆశ్రమమే అనుకో. ఇక్కడ నీవు యథేచ్ఛగా ఉండవచ్చును. ఈ ఫలములను తిని ఈ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకో అని అన్నాడు వాల్మీకి. శత్రుఘ్నుడు చాలా సంతోషించాడు. వాల్మీకి ఆతిథ్యాన్ని స్వీకరించాడు. శత్రుఘ్నుడు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే అక్కడ శత్రుఘ్నునికి ఒక యజ్ఞవాటిక కనపడింది. అది ఎవరిది అని వాల్మీకి మహర్షిని అడిగాడు శత్రుఘ్నుడు. అప్పుడు వాల్మీకి శత్రుఘ్నునికి ఇలా చెప్పాడు. శత్రుఘ్న, మీ పూర్వీకులలో సుదాసు అనే రాజు ఉండేవాడు. అతడు పరమ ధార్మికుడు. అతని కుమారుడు మిత్రసహుడు. అతనినే సౌదాసుడు అని కూడా అంటారు. ఒకరోజు సౌదాసుడు వేటకే అడవికి వెళ్లాడు. అక్కడ 2 రాక్షసులను చూచాడు. ఆ 2 రాక్షసులు ఆ అరణ్యములో నివసిస్తున్నారు. వారు 2 పెద్ద పులుల ఆకారములు ధరించి ఆ అరణ్యములో ఉన్న మూగములను విచక్షణారహితంగా చంపి తింటున్నారు.
కొంతకాలానికి ఆ అడవిలో మూగజాతి అంతా అంతరించిపోతూ ఉంది. ఈ సంగతి తెలిసిన సౌదాసుడు ఆ ఇద్దరు రాక్షసులను తన బాణములతో కొట్టాడు. ఆ బాణముల దెబ్బకు ఒక రాక్షసుడు మరణించాడు, మరొకడు పారిపోయాడు. తన మిత్రుని చంపిన సౌదాసుకు ప్రతిక్రియ చేయాలని అనుకున్నాడు. సమయం కోసరం వేచి చూస్తున్నాడు. సుదాసుని తరువాత సౌదాసుడు రాజయ్యాడు. సౌదాసుడు ఇక్కడే అశ్వమేధ యాగము చేశాడు. ఆ యజ్ఞమునకు వశిష్ఠుడు ఆధ్వర్యము వహించాడు. అవకాశము కోసరం ఎదురుచూస్తున్న ఆ రాక్షసుడు ఒకరోజు వశిష్ఠుని రూపంలో సౌదాసుని వద్దకు వచ్చాడు. రాజా, బాగా ఆకలిగా ఉంది, నాకు మాంసముతో భోజనము వడ్డించు అని అన్నాడు. వశిష్ఠుడు బ్రాహ్మణుడు, శాఖాహారి, మాంసము ఎందుకు వడ్డించమన్నాడో అర్థం కాలేదు. అయినా ఆయనే కోరాడు కదా అని వంటవాళ్లను పిలిచి విశిష్ఠునికి మంచి రుచికరమైన మాంసాహారమును తయారు చేసి వడ్డించమన్నాడు. వంటవాడు సరే అని వంటింట్లోకి వెళ్లాడు. వశిష్ఠుని రూపంలో ఉన్న రాక్షసుడు మాయం అయ్యాడు. ఆ వంటవాడిలో ప్రవేశించాడు. మాంసాహారానికి బదులు మనుష్య మాంసముతో చేసిన వంటకములను తయారు చేశాడు. ఇంతలో అసలు వశిష్ఠుడు భోజనానికి వచ్చాడు. సౌదాసుడు ఆయన భార్య మదయంతి. వంటవాడి రూపంలో ఉన్న రాక్షసుడు వండిన మనుష్య మాంసాహారమును వశిష్ఠునికి వడ్డించారు. తనకు వడ్డించినది మనుష్య మాంసము అని వశిష్ఠుడు గ్రహించాడు. సౌదాసుడు చేసిన అకృత్యానికి కోపం వచ్చింది. వెంటనే సౌదాసునితో, రాజా, నేను బ్రాహ్మణుడిని, శాకాహారిని అని కూడా చూడకుండా నాకు మనుష్య మాంసమును ఆహారంగా వడ్డిస్తావా? ఇంక నుండి నీవు మనుషులను చంపి తింటూ ఉండు, ఇదే నీకు ఆహారము అని శపించాడు. తన తప్పు ఏమీ లేకపోయినా తనను వశిష్ఠుడు శపించడం చూచి సౌదాసుడు కోపంతో ఊగిపోయాడు. వశిష్ఠునికి ప్రతిశాపం ఇవ్వబోయాడు. అప్పుడు అతని భార్య మదయంతి ఆయనను వారించింది. నాథా, వశిష్ఠుడు శాంతమూర్తి, మీకు గురువు, పురోహితుడు, మనక్షేమం కోరేవాడు. ఆయనకు శాపం ఇవ్వడం తగదు. ఇందులో ఏదో మోసం ఉంది, విచారించండి అని పలికింది. సౌదాసుడు తన చేతిలో ఉన్న శాపజలాన్ని తన కాళ్ల మీదకు విడిచిపెట్టాడు. ఆ శాపజలము ప్రభావానికి సౌదాసుని కాళ్లు నల్లగా కమిలిపోయాయి. అప్పటినుండి సౌదాసునికి కల్మాషపాదుడు అనే పేరు వచ్చింది. తరువాత సౌదాసుడు ఆయన భార్య మదయంతి వశిష్ఠునికి నమస్కరించి జరిగిన విషయం చెప్పారు. తను మాంసభోజనం కోరడం ఏమిటా అని వశిష్ఠునికి సందేహం వచ్చింది. వెంటనే దివ్యదృష్టితో చూచి అసలు విషయం తెలుసుకున్నాడు. ఇదంతా ఆ రాక్షసుడు ఆడిన నాటకం అని గ్రహించాడు. వశిష్ఠుడు అనవసరంగా సౌదామునికి శాపం ఇచ్చానే అని బాధపడ్డాడు. రాజా, పొరపాటున నీకు ఇచ్చిన నా శాపాన్ని వెనక్కు తీసుకోలేను, కాని నీకు ఒక వరం ఇస్తాను. నేను నీకు ఇచ్చిన శాపము 12 సంవత్సరములు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత నీవు నీ నిజస్వరూపమును పొందగలవు. నీవు రాక్షసుడిగా ఉన్నప్పుడు చేసిన పనులుగాని, తిన్న ఆహారము గురించి గాని నీకు ఏమీ గుర్తు ఉండదు. ఈరోజు తరువాత ఆ రోజు వచ్చినట్టు ఉంటుంది అని అన్నాడు వశిష్ఠుడు. ఆ తరువాత సౌదాసుడు వశిష్ఠుడు ఇచ్చిన శాపమును అనుభవించి తరువాత మరలా రాజే రాజ్యము చేశాడు. నీవు చూసిన యజ్ఞవాటిక ఆనాడు సౌదాసుడు చేసిన అశ్వమేధయాగ యజ్ఞవాటిక అని చెప్పాడు వాల్మీకి. ఆ కథ విన్న శత్రుఘ్నుడు ఆశ్చర్యపోయాడు. కేవలం చిన్న అపోహతో నిరపరాధి అయిన సౌదాసుడు అంత పెద్ద శిక్ష అనుభవించాడు అని అనుకున్నాడు. శత్రుఘ్నుడు ఆ రాత్రికి వాల్మీకి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 65వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 66వ సర్గ. శత్రుఘ్నుడు ఆ రాత్రి నిద్రించిన వాల్మీకి ఆశ్రమమునకు సమీపములోనే సీతాదేవి, ఇతర ముని కాంతలు నివసిస్తున్న ఆశ్రమములు ఉన్నాయి. శత్రుఘ్నుడు వాల్మీకి ఆశ్రమంలో నిద్రించిన రాత్రి అక్కడ సీతాదేవికి నెలలు నిండి 2 మగ శిశువులను ప్రసవించింది. ముని కుమారుడు ఆ విషయమును వెంటనే ఆ అర్ధరాత్రి వాల్మీకి తెలియజేశారు. వాల్మీకి చాలా సంతోషించాడు. మరునాడు ఉదయమే వాల్మీకి సీతాదేవి ఉన్న ఆశ్రమానికి వెళ్లాడు. వాల్మీకి ఆ శిశువులకు భూతబాధను నివారించడానికి రక్షలు కట్టాడు. సీతాదేవికి పుట్టిన ఆ 2 పుత్రులు మహాతేజంతో ప్రకాశిస్తున్నారు.
ముని కుమారులు దర్భలను వేళ్లతో సహా తీసుకుని వచ్చారు. దర్భల వేళ్ల భాగములను లవములు అంటారు. దర్భలకోస భాగములను కుసుములు అంటారు. వాటితో వాల్మీకి ఆ బిడ్డలకు రక్ష చేశాడు. అంటే ఆ దర్భలను వారి ఒంటిమీద మార్జనం చేశాడు, అంటే తుడిచాడు. ముందు పుట్టిన వాడికి దర్భకుశలతో మార్జనం చేశాడు కాబట్టి అతనికి కుసుడు అనే నామకరణం చేశాడు. తరువాత పుట్టిన వాడికి దర్భ మొదళ్లతో అంటే లవములతో మార్జనం చేశాడు కాబట్టి లవుడు అనే నామకరణం చేశాడు. ఆ ప్రకారంగా వృద్ధ స్త్రీలు ఆ శిశువులకు మార్జనం చేశారు. అప్పటి నుండి సీతాదేవి కుమారులు కుశలవులు అనే పేరుతో పిలువబడ్డారు. కొన్ని రామాయణాల్లో శత్రుఘ్నుడు సీతాదేవి ఆశ్రమానికి వచ్చి బిడ్డలను చూచినట్టు ఉంది. మరికొన్నింటిలో తన పర్ణశాలలోనే ఉండి తల్లి నీవు బిడ్డలతో సుఖంగా ఉన్నావు అని మనసులోనే అనుకున్నట్టు ఉంది. అంత దూరం వచ్చి తన వదిన సీతకు 2 శిశువులు కలిగారు అని తెలిసిన శత్రుఘ్నుడు అక్కడకు రాకుండా ఉంటాడా? దీనికి రాముడి అనుమతి అక్కరలేదు. కాబట్టి శత్రుఘ్నుడు వచ్చి సీతను చూచి బిడ్డలను ఆశీర్వదించాడు అని అనుకుందాము. తప్పేముంది? ఇందులో మరొక విశేషం కూడా ఉంది. ఆ శ్రావణమాసరాత్రి తొందరగా గడిచిపోయింది అని రాయబడింది. అంటే కుశలవులు శ్రావణమాసంలో జన్మించారు అని అర్థం అవుతూ ఉంది. రాముడు చైత్రమాసంలో పుట్టాడు. సరిగ్గా 4 మాసాల తరువాత శ్రావణబహుళ అష్టమి నాడు కృష్ణుడు పుట్టాడు. అదే శ్రావణమాసంలో కుశలవులు కూడా పుట్టారు. అందుకే చైత్రమాసము, శ్రావణమాసము అంత పవిత్రం అయ్యాయి. మరునాడు శత్రుఘ్నుడు వాల్మీకి వద్ద సెలవు తీసుకుని పశ్చిమ దిశగా ప్రయాణమయ్యాడు. 7 రోజులు ప్రయాణం చేసి యమునా తీరం చేరుకున్నాడు. శత్రుఘ్నుడు యమునా తీరంలో కల ఋషీశ్వరుల ఆశ్రమాలలో విశ్రాంతి తీసుకున్నాడు. చ్యవనుడు మొదలైన మహామునులను కలిసి వారితో అన్ని విషయాలు చర్చించాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 66వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 67వ సర్గ. శత్రుఘ్నుడు చ్యవన మహర్షితో చర్చల సందర్భంగా లవణుని గురించి, అతని బలము గురించి, ఇంతకు పూర్వము లవణుడితో ఎవరెవరు యుద్ధం చేశారు, ఎంతమందిని లవణుడు ఈశ్వరదత్తమైన దివ్యశూలంతో చంపాడు, ఎలా చంపాడు అన్న విషయాలు అడిగాడు. అప్పుడు చ్యవనుడు ఈ విధంగా చెప్పసాగాడు. శత్రుఘ్న, లవణుడితో యుద్ధం చేసి చచ్చిన వాళ్లు ఎంతమందో లెక్క తెలియదు. చాలామంది మరణించారు. అందులో మీ వంశమునకు చెందిన ఒక రాజును గురించి చెబుతాను, విను. పూర్వము అయోధ్యను యవనాశ్వుని పుత్రుడైన మాంధాత పరిపాలిస్తూ ఉండేవాడు. మాంధాత గొప్ప చక్రవర్తి. భూలోకమునంతా జయించాడు. దేవలోకమును కూడా జయించవలేనని ప్రయత్నించాడు. ఇది వినిన ఇంద్రుడికి, దేవతలకు భయం పట్టుకుంది. తన సైన్యాలతో దేవలోకానికి వచ్చిన మాంధాతతో రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. స్వర్గంలో సగం, దేవేంద్రుని సింహాసనములో సగం ఇస్తాము అని అన్నారు. కాని మాంధాత ఒప్పుకోలేదు. తనకు స్వర్గలోకాధిపత్యము సంపూర్ణంగా కావాలని పట్టుబట్టాడు. ఇంద్రుడు ఆయనను స్వస్థతపరుస్తూ ఇలా అన్నాడు, ఓ రాజా, నీవు భూలోకములోనే రాజువు. నీవు భూలోకమును అంతా జయించాను అనుకుంటున్నావు. అది పొరపాటు. నీవు భూలోకమును పూర్తిగా జయించలేదు. భూలోకమును పూర్తిగా జయించి నీ పాలనలోకి తీసుకొచ్చిన తరువాత దేవలోకాధిపత్యము కోరుకొనుము అని అన్నాడు. ఆ మాటలకు మాంధాతకు అనుమానం వచ్చింది. ఇంద్ర, నేను భూమినంతా జయించాను. భూలోకం అంతా నా స్వాధీనంలో ఉంది. భూలోకంలో ఎక్కడ, ఏ ప్రాంతంలో నా ఆధిపత్యం, అధికారము కొనసాగడం లేదు చెప్పు అని నిలదీశాడు. ఓ రాజా, మధువనములో నివసిస్తున్న మధువు అనే రాక్షసుని కుమారుడు లవణుడు నీ మాటను మన్నించడం లేదు. స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాడు. ముందు వాడిని జయించి తరువాత దేవలోకము వంక చూడు అని అన్నాడు. మాంధాత అవమానంతో తల వంచుకున్నాడు. మరలా భూలోకమునకు వచ్చాడు. సైన్యాలను సమీకరించాడు. వెంటనే లవణుని మీద యుద్ధం ప్రకటించాడు. లవణుని వద్దకు ఒక దూతను పంపాడు. తనకు లొంగిపొమ్మని చెప్పాడు. లవణాసురుడు ఆ దూతను చంపి ఉపాహారంగా తినేశాడు. ఇది విన్న మాంధాత తన సైన్యముతో మధువనమును చుట్టుముట్టాడు. లవణాసురుని మీద బాణవర్షము కురిపించాడు.
లవణాసురుడు తన వద్ద ఉన్న దివ్యశూలమును మాంధాత మీద అతని సేనల మీద ప్రయోగించాడు. ఆ శూలము నిప్పులు కక్కుకుంటూ వెళ్లి మాంధాతను అతని సైన్యమును సమూలంగా నాశనం చేసి తిరిగి లవణుని వద్దకు వచ్చి చేరింది. కాబట్టి ఓ శత్రుఘ్న, ఆ శూలము మహిమ అంత గొప్పది, కాబట్టి లవణుని తెలివిగా చంపాలి కాని ఎదురుపడి చంపకూడదు. అతని చేతిలో శూలం లేని సమయంలోనే అతనిని చంపాలి. ఉదయం పూట అతని చేతిలో శూలం ఉండదు. లవణుడిని చంపడానికి అదే సరి అయిన సమయం. నీవు తప్పకుండా లవణుని చంపగలవు. లవణుని చావు వలన లోకాలకు మేలు జరుగుతుంది. శత్రుఘ్న, లవణుని గురించి పూర్తి వివరాలు నీకు చెప్పాను. పరమేశ్వరుడు ఇచ్చిన శూలమే అతని బలము. ఇంద్రుడు తాను మాంధాతను చంపలేక లవణుని మీదికి పురికొల్పి అతని చేత మాంధాతను చంపించాడు. నీవు కూడా కపటముతోనే లవణుని చంపాలి. రేపు ఉదయము అతడు శూలం లేకుండా నగరం బయటకు ఆహారం కోసరం వస్తాడు. ఆ సమయంలోనే నీవు అతనిని చంపగలవు. నీకు జయం కలుగుతుంది అని ఆశీర్వదించాడు చ్యవనుడు. శ్రీమద్రామాయణము ఉత్తరకాండము 67వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 68వ సర్గ. ఆ రాత్రి గడిచిపోయింది. మరునాడు తెల్లవారగానే యథావిధిగా లవణుడు ఆహారము కొరకు నగరము విడిచి బయలుదేరాడు. ఇదే సమయమని శత్రుఘ్నుడు ధనుర్బాణములు ధరించి యమునా నదిని దాటి మధునగరము ముఖద్వారము దగ్గరకు వచ్చాడు. మధ్యాహ్న సమయానికి లవణుడు కొన్ని వేల జంతువులను వేటాడి వాటిని తీసుకుని నగరానికి వచ్చాడు. నగర ద్వారము దగ్గర ధనుర్బాణములను ధరించి నిలబడ్డ శత్రుఘ్నుని చూచాడు. అతని వద్ద ఉన్న ధనుర్బాణములను చూచాడు. ఓరీ నరాధమ, ఈ ఆయుధముతో నన్నేమి చేస్తావురా? నీలాంటి వారిని నేను కొన్ని వేల మందిని చంపి తిన్నాను. నీకు కాలము మూడి నా దగ్గరకు వచ్చావు. ఈరోజు నాకు నరమాంసము చాలినంతగా దొరకలేదు. రా, నిన్ను కూడా తింటాను అని అన్నాడు లవణుడు. ఓరీ రాక్షసుడా, రారా, నాతో యుద్ధం చెయ్యి. ఈరోజు నీ చావు నా చేతిలో ఉంది. నేను ఎవరో తెలుసా? ఇక్ష్వాకు వంశ చక్రవర్తి దశరథ మహారాజు కుమారుడను, రాముని సోదరుడను, శత్రుఘ్నుడను. నిన్ను చంపడానికే అయోధ్య నుండి ఇక్కడకు వచ్చాను. నిన్ను చంపి ఈ లోకానికి పట్టిన పీడ వదిలిస్తాను అని అన్నాడు. ఆ మాటలకు లవణుడు పెద్దగా నవ్వాడు. అవును, అంత దూరం నుండి నా చేతిలో చావడానికి నా దగ్గరకు వచ్చావు. నీ రాముడు చంపిన రావణుడు నాకు మేనమామ, మా అమ్మ సోదరుడు. రాముడు ఒక ఆడుదాని గురించి నా మేనమామను చంపాడు. రావణ కులమును నాశనం చేశాడు. అయినా నేను రాముని క్షమించాను. నాకు రాముడు అంటే లెక్కలేదు. నా ముందు రాముడు ఒక అల్పజీవి. రాముడిలాంటి వాళ్లను ఎంతో మందిని నేను చంపాను. నువ్వు నీ రాముడు నా ముందు గడ్డిపరకలలాంటి వాళ్లు. నాతో యుద్ధము చేస్తాను అన్నావు కదా. కాసేపు ఉండు, నేను లోపలకు పోయి ఆయుధమును తెచ్చుకుంటాను. నేను ఆయుధమును చేతబుని యుద్ధమునకు సిద్ధం అయ్యేవరకు ఆగు అని అన్నాడు లవణుడు. నేను ఇక్కడ ఉండగా నువ్వు ఎక్కడకు పోతావు? ఇప్పుడే ఇక్కడే యుద్ధం చెయ్యి. చేత చిక్కిన శత్రువును విడిచిపెట్టడానికి నేను వెర్రివాడను కాను. నీ మాటలను బట్టి చూస్తే నీవు నాకే కాదు రామునికి కూడా శత్రువు. నిన్ను విడువకూడదు. నిన్ను ఇప్పుడే చంపుతాను. కాచుకో. ఈ లోకమును ఇప్పుడే తనివిదీరా చూచుకో అని అన్నాడు శత్రుఘ్నుడు. శ్రీమద్రామాయణము ఉత్తరకాండము 68వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 69వ సర్గ. నిన్ను చంపడానికి నాకు వేరే ఆయుధము ఎందుకురా? నిన్ను ఇప్పుడే చంపుతాను అంటూ లవణుడు రెండు అరిచేతులను చరుచుకుంటున్నాడు. ఒరే, నీవు ఎంతో మందిని చంపాను అని ప్రగల్భాలు పలుకుతున్నావు కదా. అప్పుడు నేను పుట్టలేదు. ఇప్పుడు నేను నీ ఎదుట ఉన్నాను. ఇంక చావడమే కాని చంపడం నీ తరం కాదు. నా బాణాల దెబ్బకు యమలోకం దాకా పరుగెత్తు. రాముడు రావణుని చంపుతున్నప్పుడు ఆకాశంలో నిలిచి దేవతలు, ఋషులు చూచి ఎలా ఆనందించారో అలాగే నేను నిన్ను చంపుతుంటే ఆకాశం నుండి దేవతలు, గంధర్వులు చూచి ఆనందిస్తారు. నీవు నా బాణముల దెబ్బలు తిని నేలకూలగానే
ఈ లోకం అంతా ఆనందిస్తుంది. నా ధనస్సు నుండి వెలువడ్డ బాణాలు నీ గుండెల్లో దిగబడి నిన్ను హతమారుస్తాయి అని అన్నాడు శత్రుఘ్నుడు. ఇన్నాళ్లు తనను చూచి గడగడ వణికిన వాళ్లే కాని ఎదురు నిలిచి మాట్లాడిన వాళ్లు లేరు. అందుకని లవణునికి రోషం పెల్లుబికింది. మారు మాట్లాడకుండా పక్కనే ఉన్న ఒక పెద్ద వృక్షమును పెరికి శత్రుఘ్నుని గుండెలకు గురిపెట్టి విసిరాడు. శత్రుఘ్నుడు తన బాణములతో ఆ వృక్షమును ముక్కలుగా నరికాడు. లవణుడు ఈసారి 2 చేతులతో వృక్షములను పెకలించి శత్రుఘ్నుడు మీదికి విసిరాడు. శత్రుఘ్నుడు తన మీదికి వస్తున్న వృక్షములను తన బాణములతో ముక్కల కింద నరుకుతున్నాడు. అంతేకాకుండా శత్రుఘ్నుడు లవణుని మీద బాణములను వర్షము మాదిరి కురిపించాడు. ఆ బాణముల బారి నుండి తప్పించుకున్న లవణుడు మరొక వృక్షమును పెరికి శత్రుఘ్నుని తలమీద మోదాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక శత్రుఘ్నుడు కింద పడ్డాడు. లవణుడు పెద్దగా అట్టహాసం చేశాడు. శత్రుఘ్నుడు పడిపోగానే పరుగున తన గృహమునకు పోయి తన దివ్యమైన శూలమును తెచ్చుకొనే అవకాశము ఉన్నా కూడా లవణుడు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. శత్రుఘ్నుని లెక్క చేయలేదు. శత్రుఘ్నుడు తన చేతిలో హతమయ్యాడు అని అనుకున్నాడు. తాను వేటాడి తెచ్చిన మొగములను పైకి ఎత్తుకున్నాడు. ఇంతలో మూర్ఛ నుండి తేరుకున్న శత్రుఘ్నుడు పైకి లేచి ధనుర్బాణములను ధరించి నగరద్వారమునకు అడ్డంగా నిలబడ్డాడు. రాముడు తనకు ఇచ్చిన అస్త్రమును విల్లుకు సంధించాడు. ఆ అస్త్రము ఎర్రగా భగా మండుతూ ఉంది. ఆ అస్త్రమును లవణుని మీదికి ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దివ్యమైన అస్త్రము ప్రళయాగ్ని వలె మండుతూ ఉండడం చూచి ప్రాణికోటి గడగడలాడింది. దేవతలు, గంధర్వులు, మునులు అందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్లారు. లోకాలు నశించిపోతాయేమో అని అందరూ భయపడ్డారు. వారు బ్రహ్మతో ఇలా అన్నారు: ఓ బ్రహ్మదేవా, ముల్లోకములకు ప్రళయం సంభవించినట్టు ఉంది. ఏమిటి విపరీతము? లోకాలన్నీ భగభగ మండుతున్నాయి. ఇదివరకు ఇంతటి ప్రళయాన్ని మేము ఎప్పుడూ చూడలేదు అని అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు జరిగిన విషయం వారితో చెప్పాడు. లవణుడు అనే లోక కంటకుని చంపడానికి రాముని తమ్ముడు శత్రుఘ్నుడు దివ్యమైన అస్త్రమును సంధించాడు. దాని తేజస్సుతోనే ఇంతటి ప్రళయం సంభవించింది. ఇది మహావిష్ణువు బాణము, మహాశక్తివంతమైనది. పూర్వము విష్ణువు మధు, కైటభులను వధించడానికి ఈ అస్త్రమును సృష్టించాడు. ఈ అస్త్రమును గురించి విష్ణువు ఒక్కడికే తెలుసు. అసలు ఈ అస్త్రము విష్ణు స్వరూపము. మీరందరూ వెళ్లి ఆ దివ్యమైన అస్త్రముతో లవణాసురుడు ఎలా చస్తాడో చూడండి అని అన్నాడు. ఆ మాటలు విన్న దేవతలు, గంధర్వులు శత్రుఘ్నుడు లవణుడు యుద్ధం చేసే ప్రదేశానికి వచ్చారు. ఆకాశంలో నిలబడి వారి యుద్ధమును చూస్తున్నారు. శత్రుఘ్నుడు పెద్దగా సింహనాదం చేశాడు. లవణుని యుద్ధానికి పిలిచాడు. లవణుడు శత్రుఘ్నునితో యుద్ధానికి సిద్ధం అయ్యాడు. శత్రుఘ్నుడు తనకు రాముడు ఇచ్చిన దివ్యాస్త్రమును విల్లుపై ఎక్కుపెట్టి వింటి నారిని ఆకర్ణాంతము లాగి ఆ అస్త్రమును లవణుని గుండెలకు గురిపెట్టి విడిచాడు. క్షణంలో ఆ దివ్యాస్త్రము లవణుని గుండెలను చీల్చుకుని భూమిలోకి ప్రవేశించింది. మరలా అదే వేగంతో వెనుకకు వచ్చి శత్రుఘ్నుని అమ్ముల పొదిలోకి చేరింది. యుగయుగాల నుండి పరమేశ్వరుడు ప్రసాదించిన శూలముతో వేలకు వేలమందిని చంపిన లవణాసురుడు శత్రుఘ్నుడు ప్రయోగించిన దివ్యాస్త్రము దెబ్బకు గుండెలు పగిలి పర్వతము మాదిరి నేలకూలి మరణించాడు. లవణుని మూతితో అప్పటిదాకా లవణుని పూజామందిరములో పూజలందుకుంటున్న ఆ దివ్యమైన పరమేశ్వరుని శూలము పైకి ఎగిరి కైలాసము చేరుకుని పరమేశ్వరునిలో లీనం అయింది. దేవతలు, గంధర్వులు, ఋషులు శత్రుసంహారం చేసిన శత్రుఘ్నుని వేనోళ్ల పొగిడారు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 69వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 70వ సర్గ. లవణాసురుని సంహారంతో దేవతాగణములు హర్షం ప్రకటించాయి. స్వయంగా దేవేంద్రుడు శత్రుఘ్నునితో ఇలా అన్నాడు: కుమారా, మా అదృష్టవశాత్తు నీవు లవణుని చంపి విజయుడవు అయ్యావు. లవణుని బారి నుండి ముల్లోకములకు విముక్తి కల్పించావు. నీకు ఏదైనా వరం ఇవ్వాలని అనుకుంటున్నాను, కోరుకో అని అన్నాడు. అప్పుడు శత్రుఘ్నుడు ఇంద్రునితో ఇలా అన్నాడు: మహేంద్ర, ఈ మధు నగరాన్ని ఇప్పటిదాకా ఈ లవణాసురుడు పరిపాలించాడు. ఈ మధు నగరాన్ని నాకు రాజధానిగా చెయ్యండి.
అని అడిగాడు. దానికి ఇంద్రుడు సమ్మతించాడు. శత్రుఘ్నుడికి కోరిన వరాలు ఇచ్చి ఇంద్రుడు దేవతలు స్వర్గానికి వెళ్లిపోయారు. శత్రుఘ్నుడు శ్రావణమాసంలో మధురానగరానికి పట్టాభిషిక్తుడు అయ్యాడు. అప్పటి నుండి శత్రుఘ్నుడు మధు నగరమును రాజధానిగా చేసుకుని లవణాసురుని రాజ్యమును జనరంజకంగా పరిపాలించాడు. 12 సంవత్సరాలు గడిచాయి. ఈ 12 సంవత్సరములలో ప్రజలు సుఖసంతోషాలతో జీవించారు. ఇక్కడ వాల్మీకి కూడా మధు నగరాన్ని మధురాపురి అని రాశాడు. తస్య బుద్ధి సముత్పన్న నివేశ్య మధురాం పురీం రామపాదం నిరీక్షేహం వర్షే 12 ఆగతే. మధురాపురమును ఏర్పరిచిన 12 సంవత్సరముల తరువాత శత్రుఘ్నునికి రాముని చూడాలని అనిపించింది. యమునా నదీ తీరంలో ఉన్న ప్రస్తుత మధుర అప్పటి మధురానగరం అయి ఉండవచ్చు అనడంలో సందేహం లేదు. ఈ మధుర నగరమే నాటి కంసుని రాజధాని, శ్రీకృష్ణుని జన్మస్థలము. శత్రుఘ్నుడు వెంటనే అయోధ్యకు బయలుదేరాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 70వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం ఉత్తరకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2025వ సంవత్సరము